నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈ వీడియోలో లగ్నంలో మనకు 12 లగ్నాలు ఉంటాయి. మేషం నుండి మేషము, వృషభము, మిథునము, కర్కాటకం ఇలా మీనం వరకు 12 లగ్నాలు ఉంటాయి. ఒక్కొక్క లగ్నం యొక్క కాలము 2 గంటల పరిధి. 2 గంటలకు ఒకసారి లగ్నం మారిపోతుంది. అంటే ఒక రోజుకు దాదాపు 12 లగ్నాలు నడుస్తాయి మనకు. ఈ ప్రకారం మన జన్మ లగ్నం ఏదవుతుందో ఆ లగ్నంలో కేతు ఉన్నాడనుకోండి, మీకు ఎటువంటి శుభదృష్టులు లేకపోగా కేతు ఉన్నాడు అక్కడ. అలా ఉన్నప్పుడు వారు ఏ లగ్నం వారైనా సరే లగ్నంలో కేతు ఉంటే శుభదృష్టులు లేకోకుండా వారికి దైవభక్తి బాగానే ఉంటుంది. అలాగే లగ్నంలో కేతు ఉన్నప్పుడు అతి జాగ్రత్త పరులు వీళ్ళల్లో ఒక రకమైన వైరాగ్యం కూడా ఉంటుంది. అంటే మనకు ఇహపర సుఖాల మీద అంత వ్యామోహం ఉండదు. మోక్షం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా లగ్నంలో కేతు ఉండి ఈ కేతువు చంద్ర నక్షత్రంలో ఉన్నా లేదా చంద్రుని చేత చూడబడుతూ ఉన్నా లేదా చంద్రునితో కేతు లగ్నంలో కలిసి ఉన్నా వీరికి ఎక్కువగా భ్రమలు అనేవి ఉంటాయి. భ్రమలు ఎలా ఉంటాయి? కేతు ఆధ్యాత్మిక దానికి కారకుడు కదా. కాబట్టి భ్రమలంటే వారికి దేవుడు కనపడుతున్నాడని, వారి తల్లిదండ్రులు కనపడుతున్నారని అందరికీ విచిత్రంగా చెప్తుంటారు. నిజంగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. యాక్చువల్గా కనపడరు, కానీ ఇప్పుడు కనపడినట్లుగా ఫీల్ అవుతారు. నాకు అమ్మవారు బాగా కనిపిస్తుందండి, నేను ఎక్కువ అమ్మవారిని పూజిస్తాను, అప్పుడప్పుడు నాకు బాగా కనిపిస్తుంది, ఎంతో దేదీప్యమానంగా కనపడుతుంది, అలాగే బాబా కనపడతాడండి నాకు బాగా, అలాగే మా అమ్మగారు కూడా అప్పుడప్పుడు కనిపిస్తారు, చాలా స్పష్టంగా చూశాను నేను, ఇలా నమ్మకంగా చెప్తుంటారు వాళ్ళు, నిజంగానే చూసినట్లుగా. అంటే ఒక భ్రమ వాళ్ళల్లో క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కేతు చంద్రునితో కలిసిన, చంద్ర నక్షత్రంలో ఉన్న, చంద్రునితో చూడబడిన అప్పుడు మాత్రమే, అది లగ్నంలోనే ఇలాంటి భ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఇది కేతు లగ్నంలో ఉంటే పరిస్థితి.